హాయ్ ఫ్రెండ్స్, మనం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించి ఇయర్ ఎండ్ రివ్యూ చేస్తున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించి 3 పార్ట్స్ చేశానండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ ఓవర్ రివ్యూ ఇచ్చాను. సెకండ్ అండ్ థర్డ్ పార్ట్లో కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి. ఏ కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి అంటే సెకండ్ అండ్ థర్డ్ పార్ట్లో పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ కవర్ అయింది, మిషన్ మోసంగ్ కవర్ అయింది, బీబీఎన్జీ అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ కవర్ అయింది, తర్వాత ఎల్టీటీడీ ప్లాంట్ లో టెంపరేచర్ థర్మల్ డిసెలినేషన్ కవర్ అయింది, ఎంసీక్యూస్ ద్వారా కవర్ అయింది, తర్వాత హెచ్పీసీ సిస్టమ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్కి సంబంధించి కవర్ అయింది, డీప్ ఓషన్ మిషన్ ఎన్సీపీఓఆర్ ఎన్ఐఓటీ అది కవర్ అయింది, డోప్లర్ వెదర్ రేడర్ కవర్ అయిపోయింది, హ్యావోస్ కవర్ అయిపోయింది, తర్వాత సినాప్స్ సినర్జెటిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీస్ కవర్ అయిపోయింది, కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎన్సీసీఆర్ ఇది కవర్ అయిపోయింది, అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ ఇది కవర్ అయిపోయింది, దాని తర్వాత పంచాయతీ మోసం సేవ కవర్ అయిపోయింది, తర్వాత ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ అండ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కవర్ అయిపోయింది, ఇండియాస్ ఫస్ట్ అర్బన్ రేడార్ నెట్వర్క్ కవర్ అయిపోయింది, హెలిపోర్ట్ ఆటోమేటెడ్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్ కవర్ అయిపోయింది, అంటార్టిక్ హట్స్ ఫెసిలిటీ కవర్ అయిపోయింది, ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ అది కవర్ అయిపోయింది, మెట్రలాజికల్ శాటిలైట్ ఇన్సాట్ 3DS అది కవర్ అయిపోయింది, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అది కవర్ అయింది, బీమ్స్టెక్ కంట్రీస్ ఎంఓఈఎస్ హై లెవెల్ వర్క్షాప్ కవర్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం. స్వచ్ఛత హీ సేవ ఉంది కదా, అక్కడి నుంచి చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ 2024 క్లీన్లీనెస్ క్యాంపెయిన్ అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏదో అడగమంటున్నాడు, చూద్దాం. స్వచ్ఛత హీ సేవ 2024 స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అండ్ స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ వర్ కంక్లూడెడ్ సక్సెస్ఫుల్లీ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. సో 3 ఇచ్చాడండి. స్వచ్ఛత హీ సేవ 2024 స్పెషల్ క్యాంపెయిన్ 4.0, స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్. స్వచ్ఛ అంటే స్వచ్ఛంగా ఉండడం, సురక్షిత్ అంటే క్షేమంగా ఉండడం కదా. వర్ కంక్లూడెడ్ సక్సెస్ఫుల్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. ఇది కరెక్ట్ అండి, స్టేట్మెంట్ కరెక్టే. ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ ది అంబాసిడర్ ఆఫ్ నార్వే టు ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ది స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్. ఓకే అండి, ఇది కూడా కరెక్టే. ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ ద అంబాసిడర్ ఆఫ్ నార్వేకి సంబంధించిన అంబాసిడర్ పార్టిసిపేట్ చేశాడంట. దేంట్లో ఇక్కడ 3 ఉన్నాయి కదా, 1 2 3, ఈ 3వ దాంట్లో పార్టిసిపేట్ చేశాడంట. స్వచ్ఛ హీ సేవ 2024 స్పెషల్ క్యాంపెయిన్ 4.0 స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ ఉంది కదా, దీంట్లో పార్టిసిపేట్ చేశాడంట అంబాసిడర్ ఆఫ్ నార్వే. ఇది కరెక్టే. ద ఈవెంట్ టుక్ ప్లేస్ ఎట్ మెరైనా బీచ్ కాదండి, మెరీనా బీచ్ కాదు, వేరే బీచ్ ఉంది, అది టీతో స్టార్ట్ అయ్యింది. తిరువల్ వ్యాన్ ఉయ్యూరో ఏదో ఉందో నాకు పలకడానికి రావట్లేదు, మీకు పిఐబిలో చూపిస్తాను. కానీ ఆన్సర్ టీతో స్టార్ట్ కావాలి. తిరువల్ వ్యాన్ సంథింగ్ ఏదో ఉంది, అది నాకు పలకడానికి రావట్లేదు అసలు. అక్కడ చూద్దాం. సో 3 స్టేట్మెంట్ తప్పండి. 3 తప్పు అంటే నీకు డైరెక్ట్గా వచ్చేది 1 to 4. సరే, 4th స్టేట్మెంట్ చూద్దాం. స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ ఫోకస్ ఆన్ ఓషన్ అండ్ కోస్టల్ క్లీన్లీనెస్. 4వ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. ఇక్కడ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించి క్లీన్లీనెస్ క్యాంపెయిన్ ఉంది. ఆ క్యాంపెయిన్ గురించి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, దాంట్లో 3 ఉన్నాయి. తర్వాత అక్కడ అంబాసిడర్ ఆఫ్ నార్వే టు ఇండియా పార్టిసిపేట్ చేస్తాడంటే ఇది కరెక్టే. ఇది మెరైనా బీచ్ కాదు, వేరే బీచ్, అది టీతో స్టార్ట్ అయ్యింది. ఇది తప్పు. 4 అంటే 1 to 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బ్లూ ఎకానమీ పాత్వే స్టడీ వర్క్షాప్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. బ్లూ ఎకానమీ పాత్వే స్టడీ వర్క్షాప్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని మళ్ళీ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆర్గనైజ్డ్ కన్సల్టేటివ్ ఇంటర్ మినిస్ట్రియల్ జాయింట్ వర్క్షిప్. ఇంటర్ అంటే మీకు కెమిస్ట్రీలో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్ ఒక మీనింగ్ వస్తుంది, రెగ్యులర్ వాడే టర్మ్స్లో వేరే విధంగా వస్తుందండి. ఇంటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి ఎక్స్ట్రా నాలెడ్జ్ చెప్తున్నా. బాండ్స్ ఉంటాయి కదా, బాండ్స్ లోపల జరిగితే ఇంట్రా అంటారు, అంటే ఇంట్రా సెల్యులార్ మాలిక్యులర్ బాండింగ్ అంటారు. ఇది బయట జరిగింది అనుకోండి రియాక్షన్, దాన్ని ఇంటర్ అంటారు. ఇంటర్ సెల్యులార్ మాలిక్యులర్ బాండింగ్, ఇంటర్ సెల్యులార్ హైడ్రోజన్ బాండింగ్ అంటారు. ఇంటర్ అంటే అక్కడ డిఫరెంట్ అనమాట. ఇంట్రా అంటే లోపల, అంటే ఇంట్రోస్పెక్షన్ అంటారు కదా, మన లోపల మనల్ని చూసుకోవడం, దాన్ని ఇంట్రా అంటారు. ఇంటర్ అంటే డిఫరెంట్. ఇంట్రా వేరు, ఇంటర్ వేరు. ఇంట్రా అంటే విత్ ఇన్, ఏది ఎప్పుడు కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే జనరల్ టర్మ్స్లో అంటే ఇంటర్ అంటే బిట్వీన్ 2 థింగ్స్ అని మీనింగ్. బిట్వీన్ 2 థింగ్స్ అంటే మీనింగ్, దాన్ని ఇంటర్ అంటారు. ఇప్పుడు మనకు సినిమా చూస్తాం, ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఉంటుంది. ఇంటర్మిషన్ అంటారు. ఇంటర్మిషన్ అంటే మధ్యలోదే అనమాట మీనింగ్. బిట్వీన్ 2 థింగ్స్ అని ఇంటర్ అంటే డిఫరెంట్. అలాగే మీకు దీన్ని ఇంటర్మిషన్ అని ఇంటర్వెల్ అంటారు. మనకు 10th ఉంటుంది, ఇంజనీరింగ్ అని డిగ్రీ ఉంటుంది, మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? ఇంటర్మీడియట్. అంటే మధ్యలో ఉండేది బిట్వీన్ 2 థింగ్స్, ఇంటర్మీడియట్. ఆ విధంగానే 2 లైన్స్ ఉన్నాయి, అంటే సంథింగ్ మనకి ఇంటర్నెట్ అంటే బిట్వీన్ 2 వైర్స్ అనమాట. ఇంటర్నెట్, ఇంటర్వెల్, ఇంటర్మిషన్, తర్వాత ఇంటర్నెట్, దాని తర్వాత ఇంటర్మీడియట్. ఇంటర్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి బిట్వీన్ 2 థింగ్స్ అని జనరల్ టర్మ్స్లో. కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ టర్మ్స్లో ఇంటర్ అంటే డిఫరెంట్ అని.
ఓకేనా, మీకు అదంతా అవసరం లేదు, కాకపోతే చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి కీ టర్మ్స్ కూడా మనకి ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఇంటర్ ప్లేస్లో కొన్ని ఇక్కడ ఈ క్వశ్చన్లో కాదు వేరే ప్లేస్లో ఏం చేస్తాడంటే ఇంటర్ ప్లేస్లో ఇంట్రా పెడతాడు. ఇంట్రా అంటే అప్పుడు మారిపోద్ది. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆర్గనైజ్డ్ కన్సల్టేటివ్ ఇంటర్ మినిస్ట్రియల్ అంటే బిట్వీన్ వేరే మినిస్ట్రీలకు సంబంధించింది. ఇక్కడ ఒక మినిస్ట్రీ వీటికి మినిస్ట్రీ వీటి ఇంట్రా మినిస్ట్రియల్ అంటారు. డిఫరెంట్ వాటికి మధ్యలో అని బిట్వీన్ టూ థింగ్స్ లైక్ ఇంటర్వెల్ ఇంటర్మిషన్ సినిమాలో వచ్చేది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్లో ఉండేది మధ్యది. ఈ 10th ఈ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ మధ్యలో ఉండేది దాన్ని ఇంటర్మీడియట్ అని. తర్వాత 2 వైర్స్ ఉంటాయి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ అని. ఆ విధంగా దాని తర్వాత ఏమన్నాం, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద వర్క్షాప్ ఇంక్లూడెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ వేరియస్ లైన్ మినిస్ట్రీస్. ఓకే అండి, ఈ వరల్డ్ బ్యాంక్ ఇంకా చాలా మినిస్ట్రీస్ పార్టిసిపేట్ చేస్తుంది. ఆ లిస్ట్ మీకు చూపిస్తాం మైండ్ మ్యాప్లో. అన్ని మినిస్ట్రీస్ గుర్తుపెట్టుకోవడం కష్టం, ఇది కొంచెం కష్టమే ఎందుకంటే చాలా మినిస్ట్రీస్ ఇచ్చాడు. కాకపోతే రఫ్గా ఒక ఐడియా ఉంటే సరిపోతుంది ఏ మినిస్ట్రీ అని. ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ద వర్క్షాప్ డిస్కస్. అసలు ఈ మినిస్ట్రీయే లేదండి. ఇది కష్టమండి, ఈ క్వశ్చన్ వరకు కష్టం ఎందుకంటే చాలా మినిస్ట్రీస్ ఉంటాయి. ఏ మినిస్ట్రీ మీకు ఆన్సర్ చూపించినా కానీ గుర్తుపెట్టుకోవడం కష్టమే. కాకపోతే ఒక రఫ్ ఐడియా పెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత వరల్డ్ బ్యాంక్ అండ్ మిగతా చాలా మినిస్ట్రీస్ అంటున్నాడు, అది కరెక్టే. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లేడ్ ఎ కీ రోల్ అంటున్నాడు, ఇది తప్పండి, అసలు మినిస్ట్రీయే లేదు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ద వర్క్ షాప్ ఎయిమ్ టు డెలిబరేట్ కొలాబరేటివ్ రోల్ ఆఫ్ ఈచ్ లైన్ మినిస్ట్రీ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఇది కరెక్ట్ అండి. అంటే 1 to 4 కరెక్ట్. 1 to 4 కరెక్ట్. యాక్చువల్ 3 తప్పు అయితే తెలిసిద్ది, కానీ ప్రతిదీ మనం ఇట్లా పట్టుకొని జరగదు కదా ఎగ్జామ్లో. అందుకని చెప్పి నేను ఎలిమినేషన్ అప్రోచ్ అవ్వట్లేదు, డైరెక్ట్ కాన్సెప్ట్ అప్రోచ్ నుంచి పైనుంచి కిందికి చదువుకుంటా వచ్చి ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటా వస్తుంది ఒక్కొక్క స్టేట్మెంట్ని. లేదంటే మీకు అన్నీ ఇట్లా ఎలిమినేషన్ అవ్వవు కదా. ఇప్పుడు చూడండి కాన్సెప్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ బ్లూ ఎకానమీ పాత్వే సంబంధించిన వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ ఓవర్వ్యూ చూద్దాం. ఆ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసే మినిస్ట్రీస్ చూద్దాం, ఏమేమి జరిగాయి ఆ మినిస్ట్రీ డిస్కషన్స్ చూద్దాం. ఈ ఏంటది ఈవెంట్ కన్సల్టేటివ్ ఇంటర్ మినిస్ట్రియల్ జాయింట్ వర్క్షాప్. ఇంటర్ అంటే చెప్పే కదా బిట్వీన్ డిఫరెంట్ మినిస్ట్రియల్ వర్క్షాప్స్ అని. ఆర్గనైజ్ చేసింది ఏంటి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి రివ్యూ స్టేటస్ ఆఫ్ బ్లూ ఎకానమీ పాత్వే స్టడీ రిపోర్ట్ కొలాబరేటింగ్ అమాంగ్ మినిస్ట్రీస్ ఎఫెక్టివ్ పాలసీ డెవలప్మెంట్. ఓకే, ఇది జస్ట్ ఇది జస్ట్ దాని గురించి ఓవర్వ్యూ. ఇప్పుడు దాంట్లో ఏమేమి మినిస్ట్రీస్ పార్టిసిపేట్ చేస్తే చెప్పే కదా, వరల్డ్ బ్యాంక్ అండ్ మిగతా చాలా ఇన్లైన్ మినిస్ట్రీస్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంకు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ వాటర్ బేస్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, తర్వాత వేరియస్ స్టేట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అండి, జస్ట్ ఒక రఫ్ ఐడియా ఉండాలి. కాకపోతే వీటిలో ఉన్న వాటిని అన్నిటి తీసేసేవాడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని పెట్టాడు స్టేట్మెంట్, అందుకని తప్పది. ఒక్క నిమిషం. తర్వాత ఇక్కడికి వచ్చేసి కీ డిస్కషన్ చేసే కొలాబరేషన్ జాయింట్ రోల్ ఆఫ్ ఈచ్ మినిస్ట్రీ ఎంఫసైజ్డ్ పాలసీ డెవలప్మెంట్ ఫోకస్డ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీస్ ఫర్ బ్లూ ఎకానమీ. ఇదంతా బ్లూ ఎకానమీ దాని చుట్టూ తిరుగుతుంది. సో మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జనరల్ స్టేట్మెంట్స్ మీకు ఆప్షన్స్ చూస్తే ఐడెంటిఫై అయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ బ్లూ ఎకానమీ పాత్వేస్. దాని తర్వాత పైన వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ క్లీన్లెస్ క్యాంపెయిన్. 2 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ హెల్డ్. ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ ఎక్కడంటే బీజింగ్ చైనా అండి, టోక్యో జపాన్ కాదు, సౌత్ కొరియా కాదు, డిఏ కాదు, బీజింగ్ చైనా. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ది క్యాటలాగ్ టాక్సానమీ అండ్ సిస్టమాటిక్స్ ఆఫ్ అనుమోరన్ క్రాప్స్. ఇది చూసారా, అనుమోరన్ క్రాప్స్ ఏంద్రా బాబు చదవడానికి రావట్లా. పగురోడియా క్రిస్టోల్. నేనేం గుర్తుపెట్టుకోలేదు ఫ్రెండ్స్, జీసీపీ గుర్తుపెట్టుకున్నా. ఆప్షన్స్లోకి వెళ్ళి జీసీపీ నాకు చెక్ చేస్తే నేను పెట్టేస్తా. ఈ పలకడానికే కష్టంగా ఉన్నాయి. పగురోడియా అంట, క్రిస్టోలిడియా, గెలోథోడియా ఏందో ఉన్నాయి. ఫ్రమ్ ది ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద క్యాటలాగ్ టాక్సానమీ అండ్ సిస్టమాటిక్స్ ఆఫ్ అనుమోరన్ క్రాప్స్, పెగురోడియా, క్రిస్టోలిడియా, గెలోథోడియా. ఏంద్రా బాబు ఈ బూతులు చదువుతున్నట్టుంది, ఎగ్జామ్ చదువుతున్నట్లేదు. జీసీపీ నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామింగ్ అని గుర్తుపెట్టుకున్నానండి. గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామింగ్ లేదా గూగుల్ క్లౌడ్ మీకు క్లౌడ్ టెక్నాలజీస్లో చాలా ఇప్పుడు వచ్చేసాయండి. లైక్ మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇది ఎస్ఎన్టీకి యూజ్ అవుతుంది. ఎస్ఎన్టీలో జనరల్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అట్లా మీకు యూజ్ అవుతుంది. అమెజాన్ వాళ్ళది AWS అని ఉంటుందండి. అప్పుడెప్పుడు సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నా ఈ క్లౌడ్ ప్రోగ్రామింగ్ అంతా. అంటే ఇవన్నీ సర్వర్స్ లాంచ్ చేయడానికండి. తర్వాత జీసీపీ అంటే గూగుల్ వాడిది, ఒరాకిల్ క్లౌడ్ అని, IBM క్లౌడ్ అని, అలీబాబా క్లౌడ్ అని, డెల్ టెక్నాలజీస్ క్లౌడ్ అని, ఇలా డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయండి. అసలు యాక్చువల్గా ఈ క్లౌడ్ టెక్నాలజీ ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే
ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే దీంట్లో చాలా కంప్యూటర్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్ అన్ని పెద్దగా ఈ ఫిజికల్ సర్వర్స్ వీటికి హెల్ప్ చేస్తాయి అనమాట, ఈ డేటాను మొత్తం స్టోర్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయింది. టెక్నాలజీ అప్గ్రేడ్ పై ఏమొచ్చిందంటే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే టెక్నాలజీ మొత్తం క్లౌడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్లో డేటా అంతా మనం డిలీట్ చేసినా మళ్ళీ మనం టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసాం అనుకో డేటా మొత్తం రికవర్ అయిపోతుంది, ఎందుకంటే డేటా మొత్తం క్లౌడ్లో ఉంటుంది. సో ఈ సర్వర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐపీఎల్లో హాట్స్టార్ చూస్తారు, లేదంటే బిగ్ బిలియన్ డే ఫ్లిప్కార్ట్ వచ్చింది. జనరల్గా మనకు ఫ్లిప్కార్ట్ రోజు కానీ నార్మల్ మ్యాచెస్ లైక్ సిఎస్కే ఆర్సీబీ లాంటి హై అంటే జనాలు చాలా ఎక్కువ చూసే మ్యాచెస్ అయితే వాటికి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి డెత్ ఓవర్స్కి వచ్చేసరికి 20th ఓవర్ 90th ఓవర్కి వచ్చేసరికి ఒకేసారి పీపుల్స్ చాలామంది చూస్తారు. జనరల్గా ఏం జరిగిద్దంటే ఏదైనా ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు కొన్ని సర్వర్స్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇంతకుముందు 2008 2010 ఈ క్లౌడ్ కంప్యూటింగ్ రాకముందు ఆ సర్వర్స్ వాటిని చూసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఇన్సిడెంట్, అంటే ఇప్పుడు హాట్స్టార్లో కానీ 6లు కొడుతున్నారు, లేదంటే అన్ని వికెట్లు పడిపోతున్నాయి, ఇండియా అంతా ఫాలోఅవుట్ అవుతుంది. ఆ టైంలో ఏంటంటే జనాలు ఎక్కువ చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సర్వర్స్ ఎక్కువ కావాలి. సర్వర్స్ ఫిజికల్ సర్వర్స్ అనుకో లిమిటెడ్ సర్వర్స్ మనం ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఉండదు. అదే నువ్వు క్లౌడ్ అనుకో సర్వర్స్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోతాయి అనమాట. అదే క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బిగ్ బిలియన్ డే రోజు అందరూ ఒకేసారి ఫ్లిప్కార్ట్ మీద పడతారు. మరి అది హ్యాంగ్ అయిపోవాలి కదా వెబ్సైట్, కానీ హ్యాంగ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్లో వాళ్ళ సర్వర్స్ మొత్తం హ్యాంగ్ చేస్తారు. సో ఎప్పుడైతే జనాలు ఎక్కువ మీద పడిపోతారో ఆటోమేటిక్గా ఆ సర్వర్స్ అన్ని ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటాయి. వన్స్ ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత జనాలంతా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు కదా, నార్మల్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మొత్తం నార్మల్ సర్వర్స్ అన్ని తగ్గిపోతాయి. సో నీకు ఎంత సర్వర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందో అంత సర్వర్స్కి మాత్రమే పేమెంట్ చేస్తారనమాట. లేదంటే ఫిజికల్ సర్వర్స్ అనుకో నువ్వు ఎక్స్ట్రా కొని పెట్టుకున్నావు అనుకో దాని తర్వాత వాటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు జనాలు వస్తారో, ఎప్పుడు ఫ్లడ్డింగ్ ఉంటుందో, ఎప్పుడు ఫ్లడ్డింగ్ ఉంటుందో తెలియదు. అందుకని చెప్పి క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అనేది అందుకే వచ్చింది. సో ఈ బేసికల్గా ఏంటంటే మీ సర్వర్స్ ఉంటాయి కదా, ఈ వర్చువల్ సర్వర్స్ అన్ని లాంచ్ చేస్తారు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో. అప్పుడెప్పుడో సాఫ్ట్వేర్లో నేర్చుకున్నానండి ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని. దాంట్లో సర్వర్స్ ఎలా లాంచ్ చేయాలి, ఎలా మనకు బ్యాక్ ఎండ్లో టూల్స్ని కనెక్ట్ చేయాలి, అవి అంత అవసరం లేదు. ఇక్కడ నేను ఎందుకు ఈ సోదంతా ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ పీసీజీ అనేసరికి ఉంది కదా, జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామింగ్ అనేది నేను కోడ్ గుర్తుపెట్టుకున్నా. సో అదంతా చెప్పాల్సి వచ్చింది. అట్లీస్ట్ లిటిల్ బిట్ మీకు ఐడియా వచ్చింటుంది ఆ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఎందుకు వచ్చింది, ఆ సర్వర్స్ ఏంటి, ఫిజికల్ సర్వర్స్ ప్లేస్లో ఇప్పుడు వర్చువల్ సర్వర్స్ ఎందుకు వచ్చాయి, అవి ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతాయి. ఫిజికల్ సర్వర్స్ అయితే నువ్వు ఎన్ని సర్వర్స్ కొంటే అన్నిటికీ డబ్బులు పెట్టాలి. అదే వర్చువల్ సర్వర్స్కి అయితే నువ్వు కొనుక్కొని అది ఇప్పుడు పీక్ వచ్చింది ఆ రోజు యూజ్ చేసుకుంటావు, పీక్ తగ్గిపోయింది అవసరం లేదు. సో నువ్వు ఎంత యూజ్ చేసుకుంటే అంతే పేమెంట్ వస్తుంది అనమాట. అది యాక్చువల్గా దాని మీనింగ్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ది క్యాటలాగ్ టాక్సానమీ అండ్ సిస్టమాటిక్ ఆఫ్ అనుమోరన్ క్రాబ్స్, పెగరోడియా, క్రిస్టోలిడియా, గెలోథ్రిడియా ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. ఏది అంటుండ్రు? ఇది వచ్చేసి CMLRE అండి, సెంటర్ ఫర్ దేనికి సెంటర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ, దానికి సంబంధించి అది మూడోదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ దాని మీద వచ్చేది చూసా CMLR మీదనే, CMLRE మీదనే సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్స్ ఎకాలజీ. దేనికి సెంటర్? మెరైన్ లివింగ్ రిసోర్స్ ఎకాలజీ. ఓకే, ఏం స్టేట్మెంట్స్ ఇచ్చారో చూద్దాం. CMLRE ఐడెంటిఫైడ్ 5 న్యూ స్పీసెస్ ఆఫ్ ఫాల్స్ లాబ్స్టర్. ఫాల్స్ అంటే తప్పని, లాబ్స్టర్స్ అంటే అవి ఏమంటారు కదండి మనం పీతలు రొయ్యలు అంటారు కదా, ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్క్వాట్ లాబ్స్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఓషన్. ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ప్లేసెస్లో నెంబర్ చేంజ్ చేయొచ్చు. ఇండియన్ ఓషన్ ప్లేస్లో పసిఫిక్ ఓషన్ పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. రెండో స్టేట్మెంట్ వచ్చేసి ఏ న్యూ స్పీసెస్ ఆఫ్ స్పాంజ్ క్రాబ్ వాజ్ ఆల్సో ఐడెంటిఫైడ్ బై, ఇది కరెక్ట్ అండి, స్పాంజ్ క్రాబ్ CMLRE. తర్వాత ద న్యూ స్పీసెస్ వర్ డిస్కవర్డ్ డ్యూరింగ్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్స్ ఆన్ బోర్డ్ అండ్ FORV సాగర్ సంపద. ఇది కరెక్ట్ అండి, FORV సాగర్ సంపద. దాని గురించి డిస్కస్ చేద్దాం, నీకు బొమ్మ కూడా చూపిస్తా. తర్వాత ద ఐడెంటిఫికేషన్ యాడ్స్ టు ది ఎగ్జిస్టింగ్ మెరైన్ బయోడైవర్సిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే అండి, ఎగ్జిస్టింగ్ మెరైన్ డైవర్సిటీ ఇన్ ద అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి, అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. 4 స్టేట్మెంట్స్ ఏంటంటే CMLRE ఐడెంటిఫైడ్ 5 న్యూ స్పీసెస్ ఫాల్స్ లాబ్స్టర్స్, దాన్ని స్క్వాట్ లాబ్స్టర్స్ అంటారంట ఇండియన్ ఓషన్లో, ఇది కరెక్టే. న్యూ స్పీసెస్ ఆఫ్ స్పాంజ్ క్రాబ్, దాన్ని ఐడెంటిఫై చేసింది ఈ ఆర్గనైజేషన్, ఇది కరెక్టే. ద న్యూ స్పీసెస్ వర్ డిస్కవర్డ్ డ్యూరింగ్ ద సైంటిఫిక్ ఎక్స్పిడిషన్స్ ఆన్ ద ఆన్ బోర్డ్ FORV సాగర్ సంపద. మీకు కీవర్డ్స్ గుర్తున్నా ఎగ్జామ్లో పెట్టేయచ్చు. సాగర్ సంపద అని, CMLRE, స్పాంజ్ క్రాబ్, 5 న్యూ స్పీసెస్, స్క్వాట్ మొత్తం గుర్తుండవలసిన అవసరం. ఎగ్జామ్లో ఆ స్టేట్మెంట్లో ఉన్న కీవర్డ్స్ మీరు ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చింది. తర్వాత ఐడెంటిఫికేషన్ యాడ్స్ టు ద ఎగ్జిస్టింగ్ మెరైన్ బయోడైవర్సిటీ, ఇదన్నీ కరెక్ట్ అండి. ఆల్ దాబో కింద మీకు చూపిస్తా 4 సాగర్ సంపద అంటే ఏందని. ఇది FORV సాగర్ సంపద దేనికోసం అంటే ఇది చూద్దాం. ఫిషరీ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ వెజల్ అంట FORV. ఫిషరీ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ వెజల్స్
సాగర్ సంపద ఈజ్ అన్ ఇండియన్ రీసెర్చ్ వెజల్ దట్ ఈస్ ఎక్విప్డ్ టు క్యారీ అవుట్ దేనికోసం మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ఇన్ ఓషనోగ్రఫీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీ సైన్స్. దిస్ ఇస్ ద యూనిక్ ఫెసిలిటీ ఆఫ్ ద కంట్రీ ఎక్విప్డ్ టు అండర్టేక్ ఓషనోగ్రఫీ, ఫిషరీస్. మీకు అంత అవసరం లేదు, జస్ట్ రఫ్ ఐడియా ఉంటుంది. FORV అంటే ఏంటి, ఆ సాగర్ ఏం చేసిద్ది అనేది రఫ్, ఓషనోగ్రఫీకి సంబంధించి రీసెర్చ్ కండక్ట్ చేసిద్ది, అట్లా రఫ్గా. దాని తర్వాత ఇదండి క్రుస్టేషియన్స్ అంటే ఇవి. క్రుస్టేషియన్స్ అంటే ఇవి అంటే మనకు జువాలజీలో వర్టిబ్రేట్స్, నాన్ వర్టిబ్రేట్స్ అని ఉంటాయండి. వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక ఉండేవి, నాన్ వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక లేని. మన హ్యూమన్స్ అండి, మనం అందరికీ వర్టిబ్రేట్స్ వెన్నెముక ఉంటుంది. మనల్ని వర్టిబ్రేట్స్ కింద కౌంట్ చేస్తారు వెన్నెముక ఉంటే. నాన్ వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక ఉండవు. ఈ క్రుస్టేషియన్స్ వీటన్నిటికీ వెన్నెముక ఉండవు. వీటన్నిటి ఆ కేటగిరీ కిందకి వస్తాయి. ఈ ఫాల్స్ లోబ్స్టర్స్ అంటే ఇవే అనమాట. మీకు ఇదంతా జువాలజీ అంత అవసరం లేదులేండి, తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు చూద్దాం. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ దీంట్లో చూద్దాం. ఎంతవరకు కవర్ అయిపోయినాయి. ఇక్కడి నుంచి కదా చూద్దాం. ఒక్క నిమిషం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ సక్సెస్ఫుల్లీ కంక్లూడెడ్ యాక్టివిటీస్ అండర్ ద 2024 గైడ్లైన్స్. ఇదండి మూడు చెప్పే కదా. స్వచ్ఛ హీ సేవ ఒకటి, స్పెషల్ క్యాంపెయిన్ 4.0 ఒకటి, స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్. సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అంబాసిడర్ ఆఫ్ నార్వే చెప్పే కదా పార్టిసిపేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించిన సెక్రటరీ, అంబాసిడర్ ఆఫ్ నార్వే దేంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ 3 ఉన్నాయిగా, స్వచ్ఛ హీ సేవ, స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అండ్ స్వచ్ఛ సాగర్. ఈ రెండింటిలో పార్టిసిపేట్ చేయాలి. దీంట్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్లో పార్టిసిపేట్ చేశారు. ఇదండి ఇది ఈ బీచ్. అక్కడ మెరీనా బీచ్ అని వచ్చింది ఒక స్టేట్మెంట్లో, అది తప్పు. ఈ బీచ్ తిరువాన్ముయూర్ బీచ్ అంట. ఈ బీచ్ చెన్నైలో. టు కమెన్సరేట్ ది ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ 2024. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆర్గనైజ్డ్ కన్సల్టేటివ్ ఇంటర్ అంటే మనం మాట్లాడాం చాలాసేపు, బ్లూ ఎకానమీకి సంబంధించి. వరల్డ్ బ్యాంక్ అండ్ వేరియస్ లైన్ మినిస్ట్రీస్ ఏమేమిటి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్, వాటర్ వేస్. ఇన్ని ఎవడు గుర్తుపెట్టుకోలేడు, జస్ట్ ఊరికే రఫ్ ఐడియా అంతే. టు డెలిబరేట్ కొలాబరేటివ్ ఆఫ్ ఈచ్ లైన్ మినిస్ట్రీ టువర్డ్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద రిపోర్ట్. ఈ రిపోర్ట్ కోసం ఇవన్నీ కొలాబరేట్ అయినాయంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేం పెట్టాం, ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది, బీజింగ్ చైనాలో జరిగిందని చెప్పి. ఇదేంటంటే 4 మెంబర్ ఇండియన్ టీమ్ కంప్రమైజింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గుజరాత్, కేరళ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. 3 గోల్డ్, బ్రాంజ్. ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. 4 ఇండియన్ మెంబర్స్ అంట. ఏ స్టేట్ నుంచి, కేసీఆర్జీ ఏమిటిది, కేరళ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. వీళ్ళు ఏం చేశారు, 3 ఏం గెలుచుకున్నారు, 3 గోల్డ్ అండ్ బ్రాంజ్. 3 గోల్డ్ అంట, అవసరం లేదండి. బ్రాంజ్ ఈచ్, 2 సిల్వర్ మెడల్స్ అక్రాస్ 3 కాంపిటీషన్ కేటగిరీస్. ఎక్కడండి, 70th ఎడిషన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్. ఇది ఎక్కడ జరిగిందో గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. వాళ్ళు ఎన్ని బ్రాంజ్ ఇవన్నీ మనం ప్రిలిమ్స్ రాస్తున్నామా, ఆ స్టేట్స్ కూడా అంత అవసరం లేదురే. దాని తర్వాత ఇక్కడ CMLRE రిలీజ్డ్ ఏ కేటలాగ్ ఎంటైటిల్డ్ టాక్సానమిక్ సిస్టమ్స్ అనుమోరన్ క్రాబ్స్. ఇవి చెప్పే కదా, GCP గుర్తుపెట్టుకోమని. గెలోథిడియా, క్రిస్టోల్డియా, పెగుల్డియా ఫ్రమ్ ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఇప్పటికే 3-4 సార్లు చెప్పా. 200 నాటికల్ మైల్స్ ఉండాలి. ఇది కాంటినెంటల్ షెల్ఫ్, ఇది వచ్చేసి టెరిటోరియల్ వాటర్స్. దీని తర్వాత హై సీస్ అంటారు, అంటే మనకు ఆ ఏరియా దాకా మనకు పర్మిషన్ ఉండదు. ఇక్కడ ఉన్నాక నువ్వు విచ్చలబెట్టిగా నువ్వు ఏం చేసుకోవచ్చు, చేపలు పట్టుకోవచ్చు, చేపలతో స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఏమేం చేసుకో. తర్వాత ఇది కూడా అయిపోయింది కదా. CMLRE ఐడెంటిఫైడ్ 5 న్యూ స్పీసెస్, 5 న్యూ స్పీసెస్. ఇక్కడ ఎగ్జామ్ చేంజెస్, ఫాల్స్ లోబ్స్టర్ కామన్లీ నోన్ యాజ్ స్క్వాట్ లోబ్స్టర్స్. 1 న్యూ స్పీసెస్ స్పాంజ్ క్రాబ్. ఎక్కడి నుంచి, ఇండియన్ ఓషన్ నుంచి. వాటి చేంజ్ చేయొచ్చు ఎగ్జామ్లో, పసిఫిక్ ఓషన్ పెట్టచ్చు. ద యూనిక్ క్రుస్టేషియన్స్ యాడ్స్ టు ది ఆల్రెడీ డైవర్స్ మెరైన్ లైఫ్ ఇన్ రీజన్. ద స్పెసిమన్స్ వర్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద వేరియస్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్స్. FORV సాగర్ సంపద. దీని బొమ్మ కూడా చూపించే కదా. దాని తర్వాత ఇది అయిందా ఈ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ కూడా అయిపోయింది కదా. CMLRE hosted a national level workshop on the Indian Ocean Biodiversity Information System, INDIBIOS, on September 3, 2024. The workshop brought together scientists and research. ఇది కవర్ చేయలేదు అనుకుంటా MCQలో. సరే, ఎంతవరకు క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ అక్కడ MCQs చేసి మళ్ళీ కింది ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి, తక్కువే ఉన్నాయిలే. ఎంతవరకు వచ్చాము మనము, CMLRE FORV సాగర్ సంపద అయిపోయింది అంతే. నెక్స్ట్ ఇంకో క్లాస్లో అయిపోతుంది ఇది. సరే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కూడా చేసేస్తా వెంటనే.